హైదరాబాద్ శివర్లోని బాచుపల్లిలో హైడ్రా అధికారులు జరిపిన చర్యలు వివాదాస్పదంగా మారాయి. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 142, 143, 144లో ఉన్న తమ పట్టా భూమిని విఎన్ఆర్ కళాశాల పార్క్ స్థలం పేరుతో హైడ్రా అక్రమంగా స్వాధీనం చేసుకుందని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా, నోటీసులు జారీ చేయకుండా దౌర్జన్యంగా కంచెను తొలగించి తమ భూమిని ఆక్రమించుకున్నారని విద్యుత్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ భూములు పూర్తిగా ప్రైవేట్ పట్టా భూములని, అర్బన్ ల్యాండింగ్ సీలింగ్ పరిధిలోకి రావని స్పష్టం చేసింది సంస్థ. సుమారుగా 20 ఎకరాల 14 గుంటల భూమిని తాము చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్, సేల్ అగ్రిమెంట్ల ద్వారా కొనుగోలు చేశామని, దీనిపై జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా గతంలోనే స్పష్టత ఇచ్చిందని వారు పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని, భూముల్లో హైడ్రా జోక్యం చేసుకోవడం చట్ట విరుద్ధమని సంస్థ ప్రతినిధులు మండిపడుతున్నారు. వీళ్ళందరికీ కూడా ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఒక సినిమా స్టార్ట్ అయింది. ఇచ్చిన వెంటనే తెల్లారి నుంచి ఒక రిప్రజెంటేషన్, వేరే ఏదో ఎంక్రోచ్ అయ్యారు, వీళ్ళు స్పీడ్ విజిట్ వాళ్ళు ఎంక్రోచ్ అయ్యారు అన్నట్టుగా ఏదో రిప్రజెంటేషన్ అయ్యారు. ఇది అనుకోకుండా హైడ్రా వాళ్ళు ఉదయం 6 గంటలకు మొదలై మొత్తం డిస్మాంటిల్ చేసుకుంటూ చేశారు. నేనేమంటున్నాను అంటే, ఒక సామాన్యులు వితౌట్ నోటీస్ కానీ ఎటువంటి ముందు వస్తూ ఏదైతే సమాచారం లేకుండా కూడా టోటల్ గా 1-sided గా ఎటువంటి మా వైపు వ్యూ వినకుండా ఆల్రెడీ ఎవరైతే మనం ఏదైతే ఉందో మా రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇదో డాక్యుమెంట్ చూడండి, కోర్ట్ ఆర్డర్ చూడండి, సర్వే నోటీస్ చూడండి. మినిమం సర్వే నోటీస్ అంటే గవర్నమెంట్ ఇచ్చిందే కదా, అది గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ వినకపోతే చూడకపోతే ఎవరికి చెప్పుకోవాలి మనం? ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ లో కామన్ గా జరిగేది ఏంటి, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగినప్పుడు ఎవరైనా ఒక బలవంతుడు ఉండేది ఒక గుండాలను రౌడీలను తీసుకొని వెళ్ళి మొత్తం ఎంకరేజ్ చేసుకొని దాని పొజిషన్ తీసుకోవడం అనేది ఒక మనం చూస్తున్నాం. అన్యాయం చూసే సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైతుంది, గవర్నమెంటే ఒక ఏజెన్సీ ద్వారా వితౌట్ ఎనీ నోటీస్